దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. నా తనువున ప్రాణం నీకై ఎపిసోడ్ నెంబర్ 261. తండ్రిని హాస్పిటల్లో అడ్మిట్ చేయటం వరకే నీ బాధ్యత. తర్వాత తండ్రి ఎలా ఉన్నాడు ఏంటి అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత నీకు లేదా అంటూ గంభీరంగా అడుగుతాడు. భరద్వాజ్ గారు అలా మాట్లాడుతుంటే సూర్య ఆశ్చర్యపోతూ చూస్తుంటాడు. నిజం చెప్పు సూర్య, ఒక్కసారైనా నేను ఎలా ఉన్నానని తెలుసుకోవాలని నీకు అనిపించలేదా అని అడుగుతాడు భరద్వాజ్ గారు. అయ్యో, ఎందుకు అనిపించలేదు సార్? రోజు హాస్పిటల్కి ఫోన్ చేసి మీ ఆరోగ్య విషయం గురించి తెలుసుకుంటూనే వచ్చాను. మీరు కోలుకుంటున్నారని విని సంతోషపడ్డాను. మిమ్మల్ని ఒకసారి చూడాలనిపించి కూడా హాస్పిటల్కి వచ్చాను. కానీ అప్పటికే మీరు డిశ్చార్జ్ అయి వెళ్ళిపోయారని చెప్పారు. పోనీలే, ఆరోగ్యంతో కోలుకొని హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయారని సంతోషించాను. మళ్ళీ మిమ్మల్ని ఇలా చూస్తున్నందుకు నిజంగానే నాకు హ్యాపీగా ఉంది అంటాడు సంతోషంతో నవ్వుతూ. అయితే పర్వాలేదు, ఈ కొడుక్కి ఈ తండ్రి మీద బాధ్యత ఉందన్నమాట అంటాడు భరద్వాజ్ గారు కూడా నవ్వుతూ. వారి మాటలకు ఇబ్బంది పడుతూ, క్షమించండి సార్, ఆ రోజు అప్పుడు ఉన్న సిచ్యువేషన్కి మీ కొడుకు అని చెప్పాల్సి వచ్చింది అంటాడు. నువ్వు నన్ను క్షమించమని అడగటం కాదు, నేనే నీకు కృతజ్ఞతుడై ఉన్నాను. నువ్వే లేకపోతే అసలు నేను బతికేవాణ్ణే కాదు. సరేలే, ముందు లోపలికి రా అంటూ సూర్య భుజం చుట్టూ చేవేసి లోపలికి తీసుకుని వెళ్తుంటే, అయ్యో, నేను లోపలికి ఎందుకు సార్, నేను వెళ్ళిపోతాను అంటాడు ఇబ్బందిగా. వెళ్ళవచ్చులే సూర్య అంటూ భరద్వాజ్ గారు సూర్యని లోపలికి తీసుకుని వెళ్ళి లక్ష్మి అంటూ పిలుస్తాడు. వస్తున్నానండి అంటూ లక్ష్మి గారు అక్కడికి వస్తుంది. భర్తతో ఉన్న సూర్యని చూసి సంతోషపడుతూ, సూర్య, నువ్వా? ఎన్ని రోజుల నుంచి నీకోసం వెతుకుతున్నామో తెలుసా? సూర్య ఎక్కడ కనిపించాడండి అని అడుగుతుంది. నా కోసం వెతుకుతున్నారా అని అనుకుంటూ సూర్య ఆశ్చర్యంలో ఉంటే, సూర్యని పట్టుకోవాలని కొన్ని రోజులుగా కార్లు కూడా వదిలేసి ఆటోలని తిరుగుతున్నాను కదా లక్ష్మి. ఎట్టకేలకు సూర్య ఇవాళ దొరికాడు. సూర్యకి ముందు ఒక మంచి కాఫీ తీసుకొచ్చి ఇవ్వు అని చెప్పి, రా సూర్య అంటూ సూర్యని సోఫాలో కూర్చోపెట్టి భరద్వాజ్ గారు పక్కన కూర్చుంటాడు. భరద్వాజ్ గారు ఒక రాయల్ స్టేటస్ వ్యక్తి అని సూర్యకి ఆటోమేటిక్గా అర్థమై ఆటో డ్రైవర్గా వారి పక్కన కూర్చోడానికి ఇబ్బంది పడుతూ లగ్జరీగా కనిపిస్తున్న ఆ హౌస్ వైపు చూస్తుంటాడు. లక్ష్మి గారు కాఫీతో వచ్చి ఇద్దరికి కాఫీ అందించి వారికి ఎదురుగా కూర్చుంటుంది. కాఫీ తాగు సూర్య అని చెప్పి భరద్వాజ్ గారు కాఫీ తాగుతుంటారు. కానీ అక్కడ సూర్యకి అంతా ఇబ్బందిగా అనిపిస్తూ కష్టంగానే ఆ దంపతులను చూస్తూ కాఫీ తాగుతుంటాడు. కాఫీ చాలా బాగుందమ్మా అని ఖాళీ కాఫీ కప్ పక్కకు పెట్టి, ఇక నేను వెళ్తాను సార్ అని చెప్పి లేస్తాడు. ఆగు సూర్య, వెళ్తాను వెళ్తాను అంటూ కాళ్ళకి చక్రాలు కట్టుకొని కూర్చున్నట్టు చేస్తావేంటి? నీతో మాట్లాడాలి, ముందు కూర్చో అంటూ భరద్వాజ్ గారు కాస్త సీరియస్గా చెప్పి మళ్ళీ సూర్యని కూర్చోబెట్టారు. అంటే మీలాంటి పెద్దవాళ్ళు నాతో మాట్లాడేది ఏముంటుంది సార్ అని అంటాడు సూర్య. ఏవో కొన్ని విషయాలు ఉంటాయిలే కానీ ఏం చదువుకున్నావు నువ్వు అని అడుగుతాడు. నేను చదువుకున్న చదువు గురించి చెప్తే అంత చదువుకొని ఆటో ఫీల్డ్లో ఉన్నావేంటి అని అడుగుతారేమో అని మనసులో అనుకొని, ఓ 5వ తరగతి వరకు చదివాను సార్ అంటాడు అబద్ధం చెప్పడానికి తడబడుతూ. 5వ తరగతా అని ఆశ్చర్యంగా అడుగుతాడు భరద్వాజ్ గారు. అది నిజమేనేమో అన్నట్టుగా లక్ష్మి గారు చూస్తుంటే, అవును సార్, 5వ తరగతే. ఆ 5వ తరగతి కూడా చక్కగా చదవలేదు అంటాడు తడబడుతున్న మాటలతో. అవునా, 5వ తరగతి ఏ స్కూల్లో చదివావు అని అడుగుతాడు భరద్వాజ్ గారు. స్కూల్ గురించి ఎందుకు సార్ అని అడుగుతాడు సూర్య. ఒక కంపెనీని డెవలప్ చేసే అంత నాలెడ్జ్ని నీకు 5వ తరగతిలోనే నేర్పించారంటే ఆ స్కూల్ గ్రేట్ కదా. అందుకే ఆ స్కూల్ ఏదో తెలుసుకుందామని అడుగుతున్నాను అంటాడు వెటకారంగా. ఆ మాటలకి తడబడుతూ చూస్తుంటాడు. లక్ష్మి గారికి భర్త మాటలు అర్థం కాక, ఏం మాట్లాడుతున్నారండి అని అంటుంది.
సూర్య దగ్గర మంచితనమే కాదు లక్ష్మి, అవసరమైనప్పుడు అబద్ధాలు కూడా ఆడతాడని ఇప్పుడు కొత్తగా తెలుస్తుంది అని. ఇంతకుముందు ఆటోలో కూర్చున్నప్పుడు నీ భార్యకి డౌట్స్ క్లియర్ చేస్తుంటే నీ నాలెడ్జి గురించి నాకు తెలిసిందిలే. అసలు నీ దగ్గర చదువు ఉండి కూడా దాచిపెట్టుకునే పరిస్థితి నీకు ఎందుకు వచ్చింది సూర్య అని అడుగుతాడు. పరిస్థితులు కలిసి రానప్పుడు నా చదువు కూడా నాకు పనికి రాకుండా పోయింది సార్. చదువు గురించి చెప్పడం ఎందుకులే అని ఏదో నోటికి వచ్చిన అబద్ధం చెప్పాను. అలా అని నన్ను అబద్ధాలు రాయడం అనుకోకండి అంటాడు బాధపడుతూ. అసలు నీ సమస్య ఏంటి సూర్య? నీకున్న తెలివితేటలకి ఎక్కడైనా మంచి జాబ్ చేసుకొని బతకవచ్చు కదా, మరెందుకు ఆటో తిప్పుకుంటున్నావు అని అడుగుతాడు. ఒకప్పుడు అదే చేశాను సార్, కానీ చెప్పాను కదా, పరిస్థితులు కలిసిరాక నా మీద దొంగ అని నిందపడింది. దాని కారణంగా నాకు ఎవరూ ఉద్యోగం ఇవ్వటానికి ముందుకు రాలేదు. దాంతో ఈ ఆటో నాకు ఆధారమైంది అంటాడు. సూర్య మాటలకి లక్ష్మి గారు ఆశ్చర్యపోతూ, నీ మీద దొంగ అని నేరం మోపడం ఏంటి సూర్య? వినడానికి విడ్డూరంగా ఉంది. అసలు ఏం జరిగింది అని అడుగుతుంది. అంటే నేను దొంగను కాకపోయినా ఇక్కడ నా తప్పులు కూడా కొన్ని ఉన్నాయిలేండి. ఒకప్పుడు లగ్జరీగా బతకాలన్న ఆశతో ఉండేవాణ్ణి. ఆ ఆశతోనే మాస్టర్ చేయటానికని యుఎస్ వెళ్ళాను. అక్కడ జెస్సీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ జెస్సీ నాకు పరిచయమైంది అంటాడు. అప్పటికే మేనేజింగ్ డైరెక్టర్ కావాలనే ఉద్దేశంతో జెస్సీ పరశురామ్ భరద్వాజ్ గారి దగ్గరికి రాయబారాలు కొనసాగిస్తూనే ఉన్నారు కాబట్టి ఆ పేరు విని ఆశ్చర్యపోతుంటాడు భరద్వాజ్ గారు. సూర్య అతని జీవితంలో అసలు ఎవరెవరు ఏంటి అనేది టోటల్ మొత్తం వారి ముందు పెడుతుంటే జెస్సీ పరశురామ్ ఏంటి అనేది భరద్వాజ్ గారికి లక్ష్మికి పూర్తిగా అర్థమవుతుంది. సూర్య చెప్పింది మొత్తం విని, అయితే నువ్వు ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కళ్యాణ్ బామర్దివి అన్నమాట అని అడుగుతాడు భరద్వాజ్ గారు. అవును సార్, మా కళ్యాణ్ గారు మీకు తెలుసా అని అడుగుతాడు సూర్య. అమెరికాలో కూడా వారి బిజినెస్లు ఉన్నాయి కదా, నాకెందుకు తెలియదు కళ్యాణ్ గురించి. కాకపోతే ఎప్పుడు మీట్ అవ్వలేదు. అయినా నేను కళ్యాణ్ గురించి చాలా విన్నానులే. చాలా అనే కంటే మొత్తం విన్నాను. ఫైనల్గా స్వశక్తితో పైకి వచ్చాడు. ఈజ్ గ్రేట్ పర్సన్. ఇంతకీ నీకు బిఎల్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ భరద్వాజ్ గారు ఐడియా ఉందా అని అడుగుతాడు భరద్వాజ్ గారు కావాలని. బిజినెస్ ఫీల్డ్లో ఉన్న నాకు వారి గురించి ఎందుకు తెలీదు సార్. ఒక రకంగా చెప్పాలంటే మా కళ్యాణ్ గారితో పాటు వారు కూడా నాకు ఇన్స్పిరేషన్. కాకపోతే నేను భరద్వాజ్ గారి పేరు వినడమే కానీ ఎప్పుడూ చూడలేదు. అయినా ఇప్పుడు వారి గురించి ఎందుకు అడుగుతున్నారు అంటాడు సూర్య. ఎందుకంటే ఆ భరద్వాజ్ గారు వీరే కాబట్టి అంటుంది లక్ష్మి నవ్వుతూ. అది విని సూర్య ఒక్కసారిగా షాక్ అవుతూ ఇద్దరి వైపు ఆశ్చర్యంగా మార్చి మార్చి చూస్తుంటాడు. ఆ చూపులకి ఈ భార్యాభర్తలిద్దరూ మొహమొహాలు చూసుకుని నవ్వుకుంటారు. నేనే భరద్వాజ్ని సూర్య అంటూ భరద్వాజ్ గారు సూర్య భుజం మీద చేయి పెట్టి తట్టి చెప్తాడు. భుజం మీద వారి చెయ్యి ఉండటం సూర్య చూసి వారిని కృతజ్ఞతగా చూస్తూ, క్షమించండి సార్, మీరు అని అనుకోలేదు అంటూ లేచి నిలబడ్డాడు. అరే, నిలబడుతున్నావెందుకు, కూర్చో అంటూ సూర్యని మళ్ళీ కూర్చోబెట్టాడు. మీలాంటి పెద్దవాళ్ళ పక్కన నేను కూర్చోటం ఏంటి సార్ అంటాడు సూర్య ఇంతకు ముందు కన్నా ఇంకా ఇబ్బంది పడుతూ. అంటే నేను మనిషిని కాదా ఏంటి అని అడుగుతాడు భరద్వాజ్ గారు. అయ్యో, నా ఉద్దేశం అది కాదు సార్ అంటాడు సూర్య. నీ ఉద్దేశం, నీ ఫీలింగ్ నాకు అన్నీ అర్థమవుతున్నాయిలే, నువ్వు ఫ్రీగా ఉండు అంటాడు భరద్వాజ్ గారు. ఫ్రీగా ఉండటం అసలు నా వల్ల కావడం లేదు సార్. భరద్వాజ్ గారు మీరు అనేది అసలు ఇదంతా కళా నిజమా అన్నట్టుగా ఉంది. నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి అంటాడు సూర్య ఎక్సైట్మెంట్ అవుతూ. కళ కాదు సూర్య, అంతా నిజమే. వారి కొడుకువి అన్నట్టుగా సైన్ చేసి నువ్వు ప్రాణాలతో కాపాడింది బిఎల్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ భరద్వాజ్ గారిని
అంటుంది లక్ష్మి గారు నవ్వుతూ. అంత పెద్దవారిని చూస్తున్నందుకు సూర్యకి ఎమోషనల్తో కన్నీళ్ళు కూడా వస్తుంటాయి. ఆపదలో పిల్లలు అక్కరకు వస్తారు అంటారు కదా! నేను ఆపదలో ఉన్నప్పుడు మాకు పిల్లలు లేరనే లోటుని తీర్చావు సూర్య. ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ అంటాడు భరద్వాజ్ గారు సూర్యని హగ్ చేసుకొని. ఆ క్షణాన సూర్యకి అసలు ఆనందంతో మాటలు రావడం లేదు. వాళ్ళిద్దరిని చూసి లక్ష్మి కూడా సంతోషపడుతుంది. భరద్వాజ్ గారు కూడా సూర్య మంచితనానికి ఎమోషనల్తో వస్తున్న కన్నీళ్ళు తుడుచుకొని, అన్నట్టు లక్ష్మి, మనం ఇక్కడ పెట్టబోయే కంపెనీకి ఒక మంచి పర్సన్‌ని మేనేజింగ్ డైరెక్టర్‌ని ఎంచుకోవాలని అనుకుంటున్నాం కదా! ఆ మేనేజింగ్ డైరెక్టర్ ఇక మన కొడుకు సూర్యాని అని అంటాడు. అది విని సూర్యకి అసలు మాటలు రాలేకపోతుంటే, లక్ష్మి గారు మాత్రం సంతోషపడుతూ, నిజంగానే మంచి నిర్ణయం తీసుకున్నారు అని అంటుంది. సూర్య, నీకు ఓకే కదా? అంటాడు భరద్వాజ్ గారు. అసలు ఏంటి సార్ ఇది? నాకివాళ షాకుల మీద షాకులు ఇస్తున్నారు. నేను మీ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ కావడం ఏంటి? నో సార్. దీనికి నేను ఒప్పుకోలేను అంటాడు ఇబ్బంది పడుతూ. అదేంటి సూర్య అలా అంటున్నావు? అని అడుగుతుంది లక్ష్మి గారు. అనడానికి కారణం ఉందమ్మా. నేను లోకం దృష్టిలో ఒక దొంగని. మీలాంటి పెద్దవాళ్ళు ఒక దొంగని మేనేజింగ్ డైరెక్టర్ చేస్తానంటే ఎలా కుదురుతుంది? అంటాడు. నా డబ్బులు నాకు జాగ్రత్తగా తెచ్చి ఇచ్చిన నువ్వు దొంగవేంటి సూర్య? అని అడుగుతాడు భరద్వాజ్ గారు. నా నిజాయితీ తత్వం మీకు తెలిసింది గాని లోకానికి తెలీదు కదా సార్. వాళ్ళ కళ్ళకి నేను ఎప్పుడు దొంగలాగానే కనిపిస్తాను అంటాడు. నిన్ను దొంగ అనే వాళ్ళ కళ్ళు తెరిపించే బాధ్యత నాది అంటాడు భరద్వాజ్ గారు. కానీ సార్, నేను మీ కంపెనీకి అని సూర్య ఇంకా సంశయిస్తుండగా, ఇంకా నువ్వేమి మాట్లాడకు సూర్య. బిఎల్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్వి నువ్వే అంటూ ఫైనల్గా చెప్తాడు. సూర్య వాళ్ళ మాటను తిరస్కరించలేకపోతుంటాడు. నువ్వు చెప్పావే ఆ పరిశ్రమ గురించి, ఆయన కూతుర్ని నా కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడు నువ్వు మేనేజింగ్ డైరెక్టర్ అయితే వాళ్ళకి దిమ్మ తిరిగే మైండ్ బ్లాంక్ అవుతుంది అంటాడు భరద్వాజ్ గారు. కానీ సార్, వాళ్ళ కోసం నేను ఆ పొజిషన్‌లోకి రావడం అంటే అని మాట్లాడుతుండగా, ఇక నువ్వు ఏమి మాట్లాడకు సూర్య అంటుంది లక్ష్మి గారు. సూర్య కొన్ని క్షణాలు ఆలోచించి, సరే సార్, నేను మీ అభిప్రాయానికి ఒప్పుకుంటున్నాను. బట్ నాదొక చిన్న రిక్వెస్ట్ అంటాడు. ఏంటది? అని అడుగుతాడు భరద్వాజ్ గారు. నాకు ఎప్పటినుంచో గొప్పవాడిని కావాలని ఆశలు ఉన్నాయని చెప్పాను కదా సార్. కానీ నేనున్న ఆర్థిక పరిస్థితులను బట్టి నాకు నేనుగా గొప్పవాడిగా ఎదగటం అనేది కాని పని. అందుకని మీ కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్ కూడా కాకుండా చిన్న పర్సంటేజ్‌తో షేరింగ్ పార్ట్నర్‌గా కూడా జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాను. దాంతో నేను కూడా బిజినెస్‌లో ఒక చిన్న పార్ట్నర్ అనే తృప్తి ఉంటుంది. దీనికి మీరు ఒప్పుకుంటారా? అని రిక్వెస్టింగ్‌గా అడుగుతాడు. కానీ సూర్య, షేర్ పార్ట్నర్ అంటే డబ్బు కావాలి కదా! మరి నన్ను ఆ డబ్బుని నీకు అప్పుగా ఇవ్వమంటావా? అని అడుగుతాడు భరద్వాజ్ గారు. వద్దు సార్. నాకున్న ఒక్క ఆధారం మా ఇల్లు. ఆ ఇల్లు లోన్‌లో పెట్టి డబ్బు తీసుకొని మీ కంపెనీలో పార్ట్నర్‌గా జాయిన్ అయ్యి, ఆ తర్వాత బిజినెస్ మేనేజింగ్ డైరెక్టర్ అవుతాను. మా అమ్మ నాకు ఇచ్చిపోయిన ఇల్లుని ఆధారంగా చేసుకొని ఎదగాలని అనుకుంటున్నాను సార్ అని అంటాడు ఎమోషనల్‌గా. ఓకే సూర్య, నీ ఇష్టం అంటాడు భరద్వాజ్ గారు. అంటే సార్, ఇల్లంటే అది పెద్ద బంగ్లా అనుకోకండి. ఒక మిడిల్ క్లాస్‌కి ఎలాంటి ఇల్లు ఉంటుందో అంత ఇల్లు. అంటే దానికి ఎంత అమౌంట్ వస్తే అంత అమౌంట్ మాత్రమే పెట్టగలుగుతాను అంటాడు. ఇట్స్ ఓకే సూర్య. నువ్వు ఎంత తక్కువ అమౌంట్ తీసుకొచ్చినా సరే, నేను నిన్ను కంపెనీలో జాయిన్ చేయించుకుంటాను. డోంట్ వర్రీ అంటాడు. అది విని సంతోషపడుతూ, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అంటాడు సూర్య. మరి నీ భార్య క్రాంతిని మాకెప్పుడు పరిచయం చేస్తావు? అని అడుగుతుంది లక్ష్మి గారు. మీరు ఎప్పుడంటే అప్పుడు తీసుకొచ్చి పరిచయం చేస్తాను అంటాడు సూర్య. నో సూర్య,
క్రాంతికి సర్ప్రైజ్ ఇద్దాము, ఇప్పుడే పరిచయాలొద్దు. బట్ ఈ విషయాలు అప్పుడే నువ్వు ఎవరికీ చెప్పకు, సీక్రెట్‌గా ఉండనివ్వు. అందరికీ సర్ప్రైజింగ్‌గా నిన్ను మేనేజింగ్ డైరెక్టర్‌గా అనౌన్స్ చేస్తాను అంటాడు భరద్వాజ్ గారు. కానీ సార్, ఒక్కరికి మాత్రం చెప్పకుండా ఉండలేను అంటాడు సూర్య. ఎవరికి అని అడుగుతాడు భరద్వాజ్ గారు. అది మా కళ్యాణ్ గారికి అంటాడు. అవునవును, కళ్యాణ్‌కి చెప్పాల్సిందే. ఈ విషయంలో నేను ఎలాంటి అబ్జెక్షన్ చెప్పను అంటాడు భరద్వాజ్ గారు. థ్యాంక్ యూ సార్ అంటాడు సూర్య సంతోషపడుతూ. ప్రెజెంట్ భరద్వాజ్ గారు చెప్పింది విని అందరూ ఆశ్చర్యపోతుంటే జెస్సీ, పరశురామ్ తలలు పట్టుకుంటారు. ఇప్పుడు చెప్పండి, సూర్య దొంగనా అని అందరినీ ఉద్దేశించి సీరియస్గా అడుగుతాడు భరద్వాజ్ గారు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.